డ్వాక్రా మహిళలకు కూటమి ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. మహిళల ఆర్థిక స్వలంబనకు పెద్దపీట వేస్తూ ఇప్పుడు సబ్సిడీపై ఎలక్ట్రిక్ ఆటోలు, ఎలక్ట్రిక్ స్కూటీలను అందించేందుకు మెప్మా ద్వారా కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ₹1,00,000 సబ్సిడీతో ఈ ఆటోలు, స్కూటీలపై 12,000 రాయితీ, తక్కువ వడ్డీకే బ్యాంకు రుణాలు, ఇలా మహిళలు స్వయం ఉపాధి దిశగా అడుగులు వేయాలని ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. మరి ఈ పథకం వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలకు ఆర్థిక భరోసా కల్పించే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహిళలు సొంతంగా ఉపాధి పొందుతూ కుటుంబ ఆదాయాన్ని పెంచుకునేలా మెప్మా ఆధ్వర్యంలో సబ్సిడీపై ఎలక్ట్రిక్ వాహనాలను అందించబోతుంది. ఈ పథకం కింద ₹4,50,000 విలువైన ఎలక్ట్రిక్ ఆటోను ₹1,00,000 ప్రభుత్వ సబ్సిడీతో కేవలం ₹3,50,000కే అందిస్తారు. ఈ ఆటోను డ్వాక్రా మహిళలు లేదంటే వారి కుటుంబ సభ్యులు నడిపి ఆదాయం పొందే అవకాశం కల్పించారు. గతంలో పరిమిత సంఖ్యలో ఈ ఆటోలను పంపిణీ చేసిన ప్రభుత్వం ఇప్పుడు మరింత మంది అర్హులైన మహిళలకు ఈ అవకాశాన్ని విస్తరించేందుకు దరఖాస్తులు స్వీకరిస్తుంది. అంతేకాదు, ఎలక్ట్రిక్ స్కూటీల కొనుగోలుపై 12,000 సబ్సిడీతో పాటు తక్కువ వడ్డీకే బ్యాంకు రుణ సదుపాయాన్ని కూడా ప్రభుత్వం అందిస్తుంది. పట్టణాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంత మహిళలకు ఈ పథకంపై అవగాహన తక్కువగా ఉండటంతో ప్రతి అర్హురాలు ఈ అవకాశాన్ని వినియోగించుకునేలా మెప్మా అధికారులు ప్రత్యేక ప్రచారం చేపట్టారు. ఈ పథకంపై ఆసక్తి ఉన్న డ్వాక్రా సభ్యులు ఆలస్యం చేయకుండా సమీప మెప్మా కార్యాలయాన్ని సందర్శించి దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.